భూమి 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 ఏమైంది భూమి? భూమి ఏంటి అలా ఉన్నావు? ఏమైంది భూమి? ఏమైంది? లే, ఒంట్లో ఏమైనా బాలేదా? సుజాత అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేలోపు మనం వెళ్ళి అక్కడ ఉండాలి, లేదంటే బాగోదు. త్వరగా రెడీ అవ్వు. హే భూమి, భూమి ఏమైంది చెప్పు. అదే నేను. ఏమైంది భూమి అదోలా మాట్లాడుతున్నావు? మాధవ్, వాటర్ కావాలి. వాటరా? ఉండు తీసుకొస్తాను. ఇదిగో నీళ్లు తాగు. నన్ను ఆలోచించద్దు ఆలోచించొద్దని చెప్పి నువ్వు ఆలోచిస్తూ పడుకున్నావా? అందువల్ల తల పట్టేసి ఉంటుంది. ఏమి కాదు, కొంచెంసేపు అలానే కూర్చో. కూర్చో. భూమి ఏమవుతుంది? హాస్పిటల్కి వెళ్దామా? పర్లేదు మాధవ్. రాత్రి కూడా బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాను మాధవ్. నేను వెళ్ళి రెడీ అవుతాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. సరే, జాగ్రత్త. అవును, మంచి ముహూర్తం ఫిక్స్ అయింది. పెళ్లికి తప్పకుండా రావాలి. అందరూ కలిసి రావాలని చెప్పండి. ఉంటాను. రండమ్మా, కూర్చోండి. కూర్చోండి. బాగున్నావు అరవింద్? బాగున్నానండి. కూర్చోండి. ఒరే రాఘవా, మహా, అత్తయ్య వచ్చిందిరా, రండి. వస్తున్నాను నాన్న. అత్తయ్య బాగున్నారా? బాగున్నాను రాఘవ. అరవింద్ బాగున్నావా? బాగున్నాను బావగారు. బాగున్నారు పిన్ని గారు? బాగున్నానండి. కూర్చోండి. రావాలి రావాలి అనుకుంటూనే ఉన్నాను, కానీ కుదరలేదు. ఏదో శుభవార్త వినేసి వెళ్దామని వచ్చాను. ఏరా రాఘవ, పంతులు గారితో మాట్లాడానన్నావు కదా? అవునత్తయ్య, వచ్చే నెల 12వ తారీఖు మంచి ముహూర్తం ఉందని చెప్పారు. మరి మీకు ఏ ఇబ్బంది లేదంటే ఆ ముహూర్తమే ఖాయం చేసుకుందాం. భలేవాడివిరా, నాకేం ఇబ్బంది ఉంటుంది? అసలు రేపే పెళ్లి జరిపించినా కూడా నాకు సంతోషమే. మా పిన్ని శౌర్యని ఎప్పుడెప్పుడు కోడలు చేసుకుందామా అని ఎదురు చూస్తున్నట్టుంది. అంతేకాదమ్మా, అన్నీ సవ్యంగా జరుగుంటే ఈ పాటికి పెళ్ళై మా ఇంట్లో కాపురం కూడా చేస్తుండాల్సింది. సర్లే వదినా, జరిగిపోయినవేవో జరిగిపోయాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయోజనం ఏముంది? మీకైతే ఆ ముహూర్తానికి ఏమి ఇబ్బంది లేదు కదా? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరమూ లేదు. చెప్పాను కదా, ముహూర్తానికి ముందే పెళ్లి చేసినా నాకు సంతోషమే. మీదేముంది చెల్లెమ్మా, అబ్బాయి తరపు కాబట్టి పెళ్లి చేసే అంటావు. అమ్మాయి తరపు వాళ్ళం అన్నీ చూసుకోవాలి కదా. అవునత్తయ్య, పెళ్లికి కావాల్సినవన్నీ చేయించాల్సినవి ఉంటాయి కదా. 12వ తారీఖు అయితే అన్ని విధాలుగా సరిపోతుంది. సరేరా, అదే ముహూర్తానికి ఖాయం చేయండి. నా కోడలు నా ఇంటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటంతోనే సరిపోతుంది. వాడు చెప్పడం లేదు కానీ, ఏంటమ్మా బావ వాళ్ళు ఫోన్ చేశారని 2-3 సార్లు అడిగాడు.
మేము చేద్దాం అనుకున్నాం అత్తయ్య. కాకపోతే మీరు అనుకున్నట్టుగా శుభవార్త చెప్దామని చేయలేదు. పంతులు గారితో మాట్లాడిన తర్వాత కబురు చేద్దాం అనుకున్నాం. చెప్పిందిరా, మహాలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది కాబట్టి సంతోషంగా బయలుదేరొచ్చాం. ఆ, అవును, అందరూ కనిపిస్తున్నారు. భూమి మాధవ ఎక్కడా? ఓ, ఏదైనా పని మీద బయటకు వెళ్ళారా ఏంటి? లేదత్తయ్య, ఇంట్లోనే ఉన్నారు. మరి ఇంట్లో ఉండి రాకపోవడం ఏంటి? నేనొచ్చానో తెలీదా ఏంటి? గమనించినట్లేరు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఉమ్. ఏం మాధవ, బావున్నావా? ఆ, భూమి, ఎలా ఉన్నావమ్మా? ఏంట్రా మాధవ, అమ్మాయి ఎలా ఉంది? ఆ, ఆ, ఏం లేదు అత్తయ్య. మీరు బాగున్నారు కదా అత్తయ్య? మేం బాగానే ఉన్నాంరా. ఏంటి పిలిస్తేనే గాని రారా మీ ఇద్దరు? దగ్గరుండి పెళ్లి చేయాల్సింది మీ అన్నదమ్ములు ఇద్దరే కదా. అంతే కదత్తయ్య, అన్నదమ్ములిద్దరూ లేకుండా పెళ్ళెలా జరుగుతుంది? చెల్లి పెళ్లి ఎలా చేయాలని ఆలోచించడంతోనే వీళ్ళకి సరిపోతుంది. అవును, అడిగితే గాని నా కోడలను చూపించరా? అలేఖ్య, వెళ్ళి శౌర్యం తీసుకురా. అలాగే అత్తయ్య. రామ్మ కొడలారా. అయ్యో అయ్యో, చివరికి ముహూర్తం కూడా పెట్టేశారు. మరి నీ మనసులో ఏముందో తెలీదు. అప్పుడేదో టైం కావాలి అన్నావు, సరే అన్నాం. మరి ఇప్పటికైనా మా వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి నీకు ఏ ఇబ్బంది లేదుగా?